నమస్కారం. ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ నాదొక భావన. చెడ్డవారితో స్నేహం చేస్తే మంచివారు కూడా చెడ్డవారు అవుతారు అనే ఒక నానుడి ఉంది. కానీ చెడ్డవారితో స్నేహం చేసినప్పటికీ మంచివాడు ఎప్పటికీ మంచివాడిగానే ఉండగలడు అనేది నా భావన. ఇది ఎలాగో పరిశీలిద్దాం. సాంగత్యా సంజాయతే కామః అనే నానుడిలో నిజముంది. ఎందుకంటే పరిసరాల ప్రభావం వ్యక్తిపై బలంగా ఉంటుంది. అయినప్పటికీ ఒక వ్యక్తి దృఢ సంకల్పం, స్పష్టమైన విచక్షణ, సరైన వ్యూహాలతో చెడు ప్రభావానికి లోను కాకుండా ఆ పరిస్థితి నుంచి పాఠాలు నేర్చుకుంటూ తన మంచితనాన్ని కాపాడుకోవడం సాధ్యమే. దీన్ని ఎలా సాధించవచ్చో విశ్లేషణాత్మకంగా పరిశీలిద్దాం. ఆత్మ పరిశీలన మరియు దృఢమైన నైతిక పునాది. ఆ వ్యక్తి ముందుగా తన నైతిక విలువలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. నిజాయితీ, కరుణ, అహింస, సహనం వంటి తన ప్రాథమిక సూత్రాలను గుర్తు చేసుకోవాలి. ఈ విలువల ప్రాముఖ్యతను నిరంతరం మననం చేసుకోవాలి. తనలోని మంచితనంపై, చెడును ఎదిరించే శక్తిపై ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండాలి. ఇతరుల ప్రవర్తన తన వ్యక్తిత్వాన్ని నిర్వచించదని గుర్తుంచుకోవాలి. ఆ సంవత్సరం గడిచే లోపు తాను ఎలా ఉండాలనుకుంటున్నాడో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. చెడు ప్రభావానికి లొంగకుండా తన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనే సంకల్పం ఉండాలి. గమనించడం మరియు విశ్లేషించడం, దీన్ని తటస్థ వైఖరితో చేయాలి. ఆ 10 మంది చెడ్డ వ్యక్తుల ప్రవర్తనను, వారి మాటలను, వారి ఆలోచన విధానాన్ని నిశితంగా, భావోద్వేగాలకు లోను కాకుండా గమనించాలి. వారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వారి దుర్గుణాల వెనుక ఉన్న కారణాలు భయమా, అభద్రత, అజ్ఞానమా, స్వార్థమా ఏంటి అని విశ్లేషించడానికి ప్రయత్నించాలి. వారి చెడు పనుల వల్ల వారికి మరియు ఇతరులకు కలుగుతున్న పరిణామాలను గమనించాలి. ఇది చెడు మార్గం మంచిది కాదో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది. వీరిలా ప్రవర్తిస్తే ఇలాంటి నష్టాలు వస్తాయి అనే గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు. మానసికంగా, భావోద్వేగపరంగా వారితో ఒక దూరాన్ని పాటించాలి. వారి చర్యలను వ్యక్తిగతంగా తీసుకోకూడదు. తామరాకుపైన నీటి బొట్టులా ఉండడానికి ప్రయత్నించాలి. వారి నాటకీయతలో, ప్రతికూలతలో భాగం కాకుండా మనం ఉండాలి. చెడు నుంచి పాఠాలు నేర్చుకోవడం. వారిలోని ప్రతి దుర్గుణం, ఇలాంటివి మోసము, క్రూరత్వము, అసూయ, అబద్ధము, ఇలాంటి దుర్గుణాలు ఒక ప్రతికూల ఉదాహరణగా పనిచేస్తుంది. ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఆలోచించకూడదు అని గట్టిగా నిర్ణయించుకోవడానికి ఇది సహాయపడుతుంది. వారి చెడుతనాన్ని చూడడం ద్వారా మంచితనం, నిజాయితీ, కరుణ అలాంటి సద్గుణాల విలువ మరింత బాగా అర్థమవుతుంది. వాటిని మరింత గట్టిగా పట్టుకోవాలనే ప్రేరణ కలుగుతుంది. వారితో కలిసి జీవించాల్సి రావడం వల్ల, ఎవరితో? చెడ్డవారితో కలిసి జీవించాల్సి రావడం వల్ల క్లిష్టమైన వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, సంఘర్షణలను ఎలా నివారించాలి లేదా ఎలా పరిష్కరించాలి అనే నైపుణ్యాలు మనలో అభివృద్ధి చెందుతాయి. సరిహద్దులు నిర్ణయించడం, తన మంచితనాన్ని కాపాడుకునే వ్యూహాలను రచించుకోవాలి. వారితో వ్యవహరించేటప్పుడు స్పష్టమైన సరిహద్దులను ఏర్పరచుకోవాలి. ఏ విషయాల్లో వారితో కలవచ్చు, వేటితో కలవకూడదు అనే దానిపైన స్పష్టత ఉండాలి. వారి చెడు కార్యకలాపాల్లో పాల్గొనడానికి మనం సున్నతంగా కానీ గట్టిగా నిరాకరించాలి. అనవసరమైన వాదనలకు, సంభాషణలకు దూరంగా ఉండాలి. అవసరమైనంత మేరకే మాట్లాడాలి. వారి ప్రతికూల చర్చల్లో మనం పాలు పంచుకోకపోవడమే ఉత్తమం. తన సమయాన్ని వీలైనంత వరకు పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం, తనకిష్టమైన హాబీలను కొనసాగించడం, వ్యాయామం చేయడం, ఇలాంటి సానుకూల కార్యకలాపాల్లో
ఎక్కువగా గడుపుతూ ఉండాలి. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది మరియు ప్రతికూల ఆలోచనల నుండి దృష్టిని మళ్లిస్తుంది. వీలైతే ఆ చెడ్డవారి సమూహం బయట ఉన్న మంచి స్నేహితులు, కుటుంబ సభ్యులతో క్రమం తప్పకుండా మాట్లాడుతూ ఉండాలి. ఇది సానుకూల శక్తినిస్తుంది మరియు తాను ఒంటరి కాదు అనే భావనను కలిగిస్తుంది. వారి ప్రవర్తనను చూసి ద్వేషం పెంచుకోకుండా వారి అజ్ఞానం లేదా బలహీనత పట్ల కరుణ చూపడానికి ప్రయత్నించాలి. అయితే ఇది ఆత్మరక్షణను మరిచిపోయి వారిచే మోసపోవడానికి దారి తీయకూడదు. వారి పట్ల కరుణ ఉండవచ్చు, కానీ వారి చర్యలను మనం అస్సలు ఆమోదించకూడదు. మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం. ఇలాంటి వాతావరణం, చెడ్డ వాతావరణం తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు వంటివి ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడతాయి. తనలో కలుగుతున్న కోపం, విసుగు, నిరాశ వంటి భావోద్వేగాలను గుర్తించి వాటిని ఆరోగ్యకరమైన రీతిలో వ్యక్తం చేయడానికి లేదా వాటిని అధిగమించడానికి మార్గాలను వెతకాలి. ఈ పరిస్థితి శాశ్వతం కాదని, ఇది కేవలం 1 సంవత్సరం మాత్రమేనని గుర్తుంచుకోవాలి, లేదా కొద్ది రోజులని మాత్రమే గుర్తుంచుకోవాలి. ఈ అనుభవం తనను మరింత బలంగా, వివేకవంతంగా మారుస్తుందని ఆశించాలి. ఇట్లా చెడ్డవారితో మనం గడిపే పరిస్థితి ఖచ్చితంగా మనకు కలిగినప్పుడు, వారితో ఖచ్చితంగా మనం కలిసి ఉండాలి కొద్ది రోజులు అనే పరిస్థితి మనకు ఏర్పడ్డప్పుడు, ఈ పై నియమాలన్నీ మనం తప్పకుండా పాటించగలిగినట్లయితే, ముందుగా చెప్పుకున్నట్లు చెడ్డవారితో సావాసం మంచివారిని అస్సలు మార్చలేదు. చెడ్డవారితో సావాసం చేస్తే మంచివాడు కూడా చెడ్డవాడు అవుతాడు అనే నానుడిని మనం తిరగరాసినట్లవుతుంది. ఒక వ్యక్తి చెడ్డవారి మధ్య జీవిస్తూ కూడా తన మంచితనాన్ని కాపాడుకోవడం అనేది ఒక అగ్ని పరీక్ష లాంటిది. దీనికి నిరంతర జాగరూకత, ఆత్మవిశ్వాసం, విచక్షణ, ఇంకా దృఢ సంకల్పం అవసరం. పైన మనం చెప్పుకున్న వ్యూహాలను పాటిస్తూ ఆ వ్యక్తి చెడు ప్రభావానికి లోను కాకుండా ఆ ప్రతికూల అనుభవాన్ని కూడా తన వ్యక్తిత్వ వికాసానికి ఒక పాఠంగా మార్చుకొని మరింత పరిణతి చెందిన దృఢమైన వ్యక్తిగా నిలబడగలుగుతాడు. ఇది చాలా కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. తామర పువ్వు బురదలో పెరిగిన బురద అంటకుండా స్వచ్ఛంగా వికసించినట్లుగా మంచి వ్యక్తి కూడా ప్రతికూల పరిస్థితుల్లో తన స్వచ్ఛతను కాపాడుకోగలడు. ఇలాంటి మంచి అద్భుతమైన మోటివేషనల్ వీడియోతో మరొకసారి మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.